మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర ఎలా ఉండాలో తెలుసుకుందామండి. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ తలకాయ కూరని నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని, అలాగే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేస్తే ఏంటంటే ఒకవేళ మనకి తలకాయ కూర గట్టిగా కనుక ఉంటే గట్టిగా కాకుండా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ. అందుకోసం బేకింగ్ పౌడర్ వేసుకుంటే కొంచెం త్వరగా మనకు కుక్ అయిపోతుందండి కర్రీ. అందుకోసం వేసుకుంటున్నాము. ఒక గ్లాస్ వాటర్ అండి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. చూడండి, కుక్కర్లో పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే తలకాయ కూర బాగా సాఫ్ట్గా కుక్ అయినప్పుడే జ్యూసీగా బాగా టేస్ట్గా ఉంటుందండి. సో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడకనివ్వాలండి. కర్రీకి మసాలాకు కావాల్సిన పదార్థాలండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఆనియన్స్, టొమాటో, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని పేస్ట్ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మన తలకాయ కూర అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కర్రీ రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ పేస్ట్ని. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, స్పూన్ కారం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన మిశ్రమంలో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న తలకాయ కూర వేసేసుకోవాలండి. ఉడకబెట్టుకున్న తలకాయ కూర దీంట్లోకి వేసేసుకుంటున్నామండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పెట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. మంచిగా మసాలా ముక్కలు కుక్ అయ్యేంత వరకు ఒక 10 to 15 మినిట్స్ ప్లేట్ పెట్టేసి సాఫ్ట్గా వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. నా కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పొట్టేల తల్లో వస్తుంది కదండి భేజా, ఈ భేజా వేసుకోవాలండి. కర్రీ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వేసుకోవాలి ఒక 5 మినిట్స్ ముందు, లేకపోతే ఇది కరిగిపోతుందండి. ఇదైతే చిన్న పొట్టేల తల, అందుకు మనకు చిన్న భేజా వచ్చిందండి. పెద్దదైతే పెద్దది కూడా వస్తుంది. ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వేసేసుకోవాలండి. ఉప్పు అయితే మనము ఉడికేటప్పుడే వేసుకున్నాము. సాల్ట్ సరిపోలేదు అంటే రుచి చూసుకొని ఇంకొంచెం సాల్ట్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఈ భేజా ఉడికేంత వరకు ఇప్పుడు ఫైనల్గా కర్రీలోకి కొబ్బరి పేస్ట్ లేకపోతే కొబ్బరి పాలు, నేనైతే కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఎంత కావాలో అంత వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ క్వాంటిటీ ఉంది కదా, అది కొంచెం పైకి వచ్చేస్తుంది.
కర్రీ మొత్తం కింద ఉండిపోతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది కర్రీ కుక్ అయిపోయిందండి అని. 5 మినిట్స్ ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఫైనల్లీ ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.